వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్. తెలంగాణలో రైతు రుణమాఫీ మంటలు రాజుకున్నాయి. నారాయణపేట సభలో సీఎం రేవంత్ చేసిన ప్రకటనకు ఘాటుగా రియాక్ట్ అవుతున్నాయి ప్రతిపక్షాలు. ముఖ్యమంత్రి రోజుకో మాట మారుస్తున్నారంటూ బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు. కాగా కాంగ్రెస్ పార్టీ నారాయణపేట సభలో రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. 15 రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ఎన్నికల కోడ్ వల్ల రుణమాఫీ ఆగిందని, కోడ్ ముగియగానే రైతులకు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని హామీ ఇచ్చారు. 100 రోజుల్లో నన్ను గద్దె దించమంటుండు కేసీఆర్ గాని 10 ఏళ్లు గద్దె మీద ఉన్న మోడీని ఎందుకు గద్దె దించమంటలేడు? మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. 100 రోజుల్లో నేను ఇన్ని పనులు చేసిన, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ఇవాళ ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఇవాళ రైతు రుణమాఫీ నేను చేయలేకపోయినా. అందుకే ఈ నారాయణపేట గడ్డ మీద నుంచి తెలంగాణ రైతాంగానికి 69 లక్షల రైతులకు నేను మాట ఇస్తున్నా. ఆగస్టు 15 తారీఖు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతా. ఎట్లయితే మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తి చేసినో, ఎట్లయితే ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇచ్చినో, ఎట్లయితే 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చినో, అట్లనే 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా. ఏకకాలంలో ఏక మొత్తంలో మీకు రుణమాఫీ చేసే బాధ్యత నాది. మీ బిడ్డని. రేవంత్ రెడ్డి లేటెస్ట్ స్టేట్మెంట్పై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. సోనియాగాంధీ పుట్టినరోజుకు రుణమాఫీ చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి మాట మార్చడం దారుణమన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. రైతులను మోసం చేయడానికి మరో పాచిక అంటూ విమర్శించారు. రేవంత్ రెడ్డి గారు ప్రజలను మళ్లీ మోసం చేయడానికి కొత్త ఎత్తుగడలకు వారు పూనుకుంటా ఉన్నారు. ఓట్లు వేయండి అని చెప్పి వారు కేవలము ఓట్ల కోసం మరొకసారి ప్రజలను మోసం చేయడానికి నిన్న వారు మాట్లాడుతున్నారు. ఆనాడేమో సోనియా గాంధీ జన్మదినం, ఇప్పుడేమో 15 ఆగస్టు స్వాతంత్ర దినోత్సవం. అంటే ఇవాళ పచ్చిగా అబద్ధాలు చెబుతూ ప్రజలను మోసం చేసేదానికి మరో పాచికగా ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి అమలు చేయలేని చెప్పి ఏదైతే ఇవాళ కోని రాగాలు తీస్తున్నాడో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీ ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల్లోనే అన్ని హామీలు అమలు చేస్తామని చెప్పిన మీరు షెడ్యూల్ వచ్చింది ఎప్పుడు? ఎన్నికల కోడ్ వచ్చింది ఎప్పుడు? అటు బీఆర్ఎస్ నేతలు కూడా సీఎం రేవంత్ ప్రకటనపై ఫైర్ అవుతున్నారు. డిసెంబర్ 9 నాడు మాఫీ చేస్తామన్న సీఎం మాట మారుస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని కామెంట్ చేశారు గ్యాదరి కిషోర్. డిసెంబర్ 9 నాడు రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. మళ్ళీ కొన్ని రోజులకు ఎమ్మటే అవుతుందా, లెక్కలు తీస్తున్నాయి, 2 రోజులు కావాలన్నాడు. జనవరి 6వ తారీఖు ఏమో మాట్లాడి మళ్ళీ కొన్ని రోజులు కాగానే ఇప్పుడు కోడ్ వచ్చింది కదా అని చెప్పి నేను మాట్లాడి రాసి పెట్టుకోరి బాండ్ పేపర్ లెక్కనే ఇక జీవో ఇచ్చినట్టుగానే అనుకోరి 15 ఆగస్టు నాడు పక్కా చేసుడే అన్నాడు. మరి 15 ఆగస్టు నాడు కూడా స్థానిక సంస్థల కోడ్ వస్తుంది కావచ్చు. మరి అప్పుడేం చెప్తావు? ఇట్లా మాట మారుస్తూ ఎన్నికల సందర్భానికి అనుగుణంగా ప్రజలను మోసం చేస్తున్నావు కాబట్టి ఇక నిన్ను నక్క అంటున్నావు. రుణమాఫీపై మరో డ్రామా ఇది అంటూ గ్యాదరి విమర్శించారు. రుణమాఫీ చేస్తానన్న రేవంత్ రాహుల్ని ప్రధానిని చేస్తేనే అవుతుందనడం దారుణమన్నారు బీజేపీ నేత ఈటల రాజేందర్. 1 లక్ష రూపాయల రుణమాఫీ చేయనటువంటి కేసీఆర్ ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చి 2 లక్షల రుణమాఫీ ఒకే సంవత్సరం 34,000 కోట్ల రూపాయలు చెల్లిస్తారని నమ్ముతాం మనం. ఆయన ఇప్పుడు ఏమంటాడంటే, నిజమే ఇవన్నీ అమలు చేద్దామని చెప్పి అనుకున్నా, కానీ కేసీఆర్ నాకు వారసత్వంగా చిప్ప చేతికిచ్చిండు, నేను ఇయ్యలేకపోతున్నా అని చెప్తున్నాడు. ఇలా మళ్ళీ కొత్త అవతారం ఎత్తిండు. ఏమంటాడు ఆయన? నాకు ఎంపీ ఓట్లు వేయండి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, అక్కడి నుంచి సాయం తీసుకొస్తా, ఈ హామీలన్నీ అమలు చేస్తా. అవుతుందా ఇది? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? ఎన్ని సీట్లు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి? 40 సీట్లున్నాయి. 40 సీట్లున్న కాంగ్రెస్ పార్టీ యూపీలో, గుజరాత్లో తూడ్చిపెట్టకపోయిన పార్టీ ఇవాళ మనం ఒకవేళ 10 సీట్లు ఇచ్చినప్పటికీ కూడా కేంద్రంలో అధికారంకి వస్తుందా? మరి అది రాదు, ఆయన ఇయ్యడు. అది రాదు.
ఏమంటున్నా మోకాలకి బోడగుండికి ముడిపెట్టాడు. ఆ పార్టీకి ఓటు వేస్తే Thanks for దాని watching వాల్యూ జీరో BCM తప్ప Telugu ఇంకోటి లేదు. updates.